పోతన భాగవతము వామనావతారం. శుక్రాచార్యుడు బలిచక్రవర్తి సంవాదం చేస్తూ ఉన్నారు. ఊడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవు పొడవున గురుచై అడిగెడనట నను బోటికి నిడరాదే మహానుభావ ఇష్టార్థంబుల్. ఉడుగని క్రతువుల వ్రతముల బొడగన జన నట్టి పొడవు పొడవున గురచై అడిగెడినట నను బోటికి నిడరాది మహానుభావ ఇష్టార్థంబుల్. ఓ మహాత్మా శుక్రాచార్య, ఎడతెగని యజ్ఞయాగాలు వ్రతాలు చేసినా పుణ్యకార్యాలు చేసినా విష్ణువును దర్శించడానికి వీలుపడదు. అటువంటి గొప్పవాడు పురచ అయి అడుగుతున్నాడు. అతడు కోరిన దానిని ఇవ్వటం కంటే నా వంటి వాడికి ఇంకేం కావాలి అని ఈ పద్య భావం. ఇంకా చెప్తూ ఉన్నాడు. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనువుపై నంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండపై నూత్న మర్యాదం జందు కరంబు క్రిందగుట మీదైనా కరంబంట మేల్గాదే రాజ్యము గీజము సతతమే కాయంబున పాయమే. ఇతడు దానం కావాలని చాచిన చేయి ఎంతో గొప్పది కదా. మొదట లక్ష్మీదేవి యొక్క కొప్పు ముడి మీద, శరీరం మీద, బయట చెంగు మీద, పాద పద్మాల మీద, చిక్కిళ్ల మీద, పాలిండ మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం, నా చెయ్యి పైది కావడం ఎంత అదృష్టం, ఎంతో మేలు. దీని ముందు ఈ రాజ్యం ఏపాటిది? ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా? ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా గురువర్య అని బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యునితో చెప్పేటువంటి సందర్భంలోనిది అని ఈ పద్య భావము. ధన్యవాదము.